అన్నా 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 ఎమ్మెల్సీ గారు మరి కౌశిక్ రెడ్డి అన్న మాట్లాడతాడు ఒకసారి. ఏంటిదా సెక్రటరీ సార్ ఫోన్ ఎత్తారు సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఎత్తేపై మీరు కడిగేస్తున్నారు. నీకు నౌకరీ చేసేది ఉందా, సస్పెండ్ అయ్యేది ఉందా నీకు? ఎందుకు సార్? రెండోసారి చెప్పినా నీకు ఇక మురికి కాలువ చెప్పిన పిచ్చకుంట్ల చిన్న ఇష్యూ ఇది. సార్ నేను డ్రామా చేస్తున్నావు, పని చేస్తున్నావు, నౌకరీ ఏం పీక్తున్నావు ఇడ యూజ్లెస్ ఫెలో. ఏందివా ఈ మురికి కాలువ అంతా తీసుకొచ్చి నీ ఇంటి కూడా వాడేస్తా పంట, నీ ఇంటి కూడా ఉంటుందా ఇట్లా? సార్ అది ఏంటి నీకు కావాల్సింది నేను చెప్పు, ఏం ప్రాబ్లం ఏంది ఇది, ఎందుకు చేస్తలేవు దీన్ని? సార్ నా ప్రాబ్లం ఏం లేదు సార్, ఆ పాలక వర్గమే అన్నీ కావట్లేదు సార్. అది పాలక వర్గం లేదు, బొంగు వర్గం లేదు, నాకు చెప్పి ఇప్పుడు ఏం కావాలో చెప్పు, నేను చేసి పెడతా. ఏంటిదా సర్పంచ్ సాబ్ ఇది? సార్ పిల్లు పాట నంబర్ తీర్మానం పెట్టలే సార్. ఎవరు తీర్మానం? ఎవరు రేపు నేను ఒక నిమిషం నేను నీకు సురేంద్రరావు నేను రేపు చెప్తున్నా, రేపు నాకు పని అయిపోవాలి. సెక్రటరీ సాబ్ సార్ చెప్పండి. నీకు నేను సీరియస్ గా చెప్తున్నా, నేను నాకు సార్ పొలిటికల్ నాకు అవసరం లేదు ఇక. రాజకీయాలు వీలు ఉంటే గంగల పడని. ఇది చేయబట్టి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేను సెకండ్ టైం వచ్చినా వాళ్ళ ముంగట నేను పోయినసారి కూడా చెప్పిపోయినా సార్. మీరు చెప్పారు సార్, నేను ఆ రోజు కూడా అవన్నీ నాకు చెప్పకు. దట్ ఈస్ నాట్ ప్లే మై రీజన్. నువ్వు అధికారివి, రాజకీయ నాయకులు 100 పనులు చెప్పిపోతుంటారు. నేను నీకు 2 రోజులలో మళ్ళీ నేను జూపాకకు వస్తా. ఈ పని స్టార్ట్ అయ్యి నువ్వు చేయకపోతే నేను సస్పెండ్ చేస్తాను, నేను చెప్తున్నా నీకు. నేను ఎగ్జాక్ట్లీ 3 days లోపల వస్తాను మళ్ళీ జూపాక, గ్యారంటీ వస్తాను నేను. నేను 3-4 days లోపల నాకు సర్పంచ్ ఉన్నాడు నా ముంగట, ఎంపీటీసీ ఉండు, వార్డు మెంబర్లు ఉన్నారు, మాజీ సర్పంచ్లు ఉన్నారు, అందరు ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు, అందరు ముంగట చెప్తున్నాను నేను నీకు. ఈ వాళ్ళు తీర్మానం ఇవ్వకుండా నువ్వు చేసి పడే పని నేను చూస్తే ఏమవుతుందో చేసి పడే. ఈ చిన్న పని పిచ్చగుండ్ల పని గీ పని కిన్ని రోజులు చేస్తాను అనే నాకు అర్థం కాదు సార్. అది తీర్మానం లేకుండా పని చేస్తే ఎంపీరికల్ కావట్లేదు. అరే కాకపోని నేను ఇస్తా పైసలు, నా పర్సనల్ కి ఇస్తా, చేసి పడి ఎంత అయితే అది. ఓకే సార్, నేను పర్సనల్ గా చేస్తాను సార్ ఆ పని. నువ్వు కాకుంటే నేను ఇస్తాను, నా పర్సనల్ కి ఇస్తా పైసలు, చేసి పెట్టు సార్. మీరు ఆ హామీ ఇస్తే నేను చేస్తాను సార్. 100% చేసి పెడతాను, నువ్వు చేపించి పెట్టు రేపు. ఓకే సార్. నేను 3 days నేను 4 days లోపల మళ్ళా వస్తా. ఇది నా పరువు అవుతుంది. నేను 3 నెలల క్రితం 4 నెలల క్రితం వచ్చినా నీకు ఇట్లనే ఫోన్ చేసి చెప్పినా, కానీ అందరి ముంగట చెప్పినా ఈ పని చేయకుంటే మళ్ళీ నేను ఊరికి వచ్చినప్పుడు గట్లనే పని ఉంటే ఏమైనా విలువ ఉంటుందా మనది? సార్ మీరు చెప్పారు కదా సార్, నేను చేస్తాను సార్. నేను పర్సనల్ చేస్తాను, మిమ్మల్ని నాకు చేసి నాకు ఫోటో పంపాలి, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను వీళ్ళందరినీ కలవాలి. చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను సార్, నేను పర్సనల్ కలుస్తాను మిమ్మల్ని. నువ్వు కంపల్సరీ కలువు, వాళ్ళు తీర్మానం పెట్టారో నేను చూస్తా. ఓకే సార్. వాళ్ళు ఇవ్వకుండా నా పర్సనల్కి ఇస్తా పైసలు, ఈ దీనికి ఎంత అవుతుందో నాకు అర్థం కాదు. ఓకే సార్, నువ్వు చేపించి పెట్టు. చేపిస్తాను సార్. మీరు హామీ ఇచ్చిన తర్వాత చేస్తాను సార్, చేయకుండా ఉండదు కదా సార్. నువ్వు కంపల్సరీ నాకు చేసి నాకు 3 days ఎన్ని డేస్ కావాలి నీకు టైం? సార్ మండే వరకు చేస్తాం సార్. మండే వరకు పక్కా, నేను ట్యూస్డే రోజు వస్తున్నా మళ్ళీ ఊరికి. ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ.